వెల్కమ్ టు మైరా మీడియా. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న రాచర్ల మండలంలో ఉన్నాము. మరి ఈ మండలం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అనేవి ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇక్కడ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముతుముల గారి పనితీరు మీద ఇక్కడ ప్రజలు ఎంతవరకు సంతృప్తికరంగా ఉన్నారనేది ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి, మీ పేరు? వీరనారాయణ. వీరనారాయణ గారు ఏం చేస్తుంటారు? నేను ఆర్టీసీలో చేస్తున్నాను. సార్ చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి పనులు అనేవి ఎంతవరకు జరిగాయంటారు? పేదలకు అందాల్సిన పనులు మాత్రం బాగానే అందుతున్నాయి. తర్వాత ఇక్కడ కరువు పనులు బాగానే ఉన్నాయి. నీటి సమస్యల గురించి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ట్యాంకర్లతో తోలుతున్నారు. ప్రస్తుతము బీసీ కాలనీలో నిన్న మొన్న ఒక మోటార్ కాలిపోయి అది కూడా బాగు చేయించారు. ఎమ్మెల్యే గారి పనితీరు మాత్రం బాగానే సంతృప్తికరంగానే ఉంది. అయితే ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అశోక్ రెడ్డి గారు కానీ టికెట్ ఇవ్వకపోతే మనం చేయగలిగింది. అంటే మీ నియోజకవర్గంలో అంటే ఇక్కడికి వచ్చా చూసుకుంటే ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి అన్నా రాంబాబు గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది, ఆయనే గెలుస్తారు, అశోక్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు తక్కువ అని చెప్తున్నారు కదా. మరి కానీ అశోక్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల అయితే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అన్నా రాంబాబుకు ఫస్ట్ నుంచి కేడర్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ సపోర్ట్ ఉంది. తర్వాత ఆయన ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు రావచ్చు. బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు ఎస్కే గౌతవరం భాషను. ఏం చేస్తుంటారు? నేను రైతు పని. మరేంటి వ్యవసాయం పరిస్థితి ఏంటి ఇక్కడ? వ్యవసాయం కన్నా మెయిన్ ఏంటంటే మందు బంద్ చేసి బోర్లకు నీళ్లు వచ్చేటట్టు సహకారం చేస్తే మేలని నా అభిప్రాయం. అంటే మీ ఊర్లో అభివృద్ధి పనులు అనేవి ఎంతవరకు జరిగాయి అంటారు? అభివృద్ధి అయితే బాగానే ఉంది, కవరప్ అవుతుంది మొత్తము. కాకపోతే ఈ మందుతోనే చాలా డెవలప్మెంట్ తక్కువ అవుతుంది. అవునా కదా, మీకు తెలిసిందే ఆల్రెడీ. కాకపోతే ఈ మందు ఎప్పుడు పోద్దో ప్రజలు కూడా అభిప్రాయాలకు వస్తారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు మంచం పిల్లలు అంతా బాగుంటారు. కాబట్టి దయచేసి ఈ మందు బంద్ చేస్తే, ఈ మందు కన్నా బోర్లకు నీళ్ళు వచ్చేటట్టు కవరప్ చేస్తే ఇంకా అభిప్రాయాలు మంచిగా ఉంటాయి, ప్రజలు కూడా బాగా బతారు. అదే నా అభిప్రాయం. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? మా ఎమ్మెల్యే అంటే ఇప్పుడైతే బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఏం చేస్తాడో మనకైతే తెలియదు. అంటే మరి నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే అంటున్నారు, మరి ఈయన గెలిచే అవకాశాలు లేవంటారు? అసలు ఎందుకు రారు? వస్తారు, బ్రహ్మాండంగా వస్తారు. అశోక్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? బ్రహ్మాండంగా వస్తారు. ఆయన వచ్చే అవకాశం కూడా ఛాయిస్ కూడా ఇస్తాం. బాబాయ్ నమస్తే, నీ పేరు? పుల్లయ్య. ఏం చేస్తుంటారు? నేను కడ్డీల పని చేస్తాను. ఓకే, మరి మీ ఊర్లో అభివృద్ధి పనులు అనేవి ఎంతవరకు జరిగాయి అంటారు? బాగానే జరిగింది. అంటే రోడ్లు కానీ ఇంట్లో సీసీ రోడ్డు మొత్తం వేసాను. కాలంలో ఎస్సీ కాలంలో బాగానే వేసాను. నీటి సదుపాయం అది ఎలా ఉంది? నీటి సదుపాయం కొద్దిగా తక్కువ ఉంది. ట్యాంకర్లు వస్తున్నాయా? ఇప్పుడు నీ చెల్లేకి వచ్చిందనే నీళ్ళు ఇప్పుడు రావటం లేదు. ఒక 3 నెలలు పోతే మళ్ళీ వస్తాయి ట్యాంకర్. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంటుంది. అదే కొద్దిగా ఓటు బ్యాంక్కి మనసులో అభిప్రాయం వైఎస్ఆర్ కొద్దిగా ఎక్కువ ఉంది. వాళ్ళ మీద కొద్దిగా అభిప్రాయం ఎక్కువ ఉంది. నేను ఊళ్ళల్లో పోతుంటా కదా, అట్ట పల్లెటూళ్ళల్లో. ఓకే బాబు, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటరంగయ్య. ఏం చేస్తుంటారు? పొరకలు కడుతుంటా. మరి మీ ఊర్లో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి? అన్ని రోడ్లన్నీ జరిగినాయి సార్, రోడ్లన్నీ జరిగినాయి. మరి నీటి సదుపాయం అది ఎలా ఉంది? నీళ్ళు బాగానే వస్తున్నాయి. నీళ్ళు బాగానే వస్తున్నాయి. మరి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ళవి పేదవాళ్ళకి అందుతున్నాయా సరిగ్గా? అయ్యా లేని వాళ్ళకి ఇల్లు వచ్చినాయి అసలు? రాలే. పింఛన్లు అవి వస్తున్నాయి అందరికి టైంకి? పింఛన్లు నాకు రాలే. ఎంత మీ వయసు ఎంత? నా 55. అంటే 65 రావాలంటున్నారు కదా పింఛన్కి. పింఛన్ అంటే చచ్చిపోతే ఎట్ట వచ్చాయి? నాకు 200 పింఛన్ వస్తా ఉన్నది, తీసేసిండ్రు. ఇప్పుడు 60 వచ్చింది అన్నమాట. 50 దాటి 60 వచ్చింది. వచ్చింది పింఛన్. మరి మీరు చూసుకుని మిగిలిన అభివృద్ధి పనులు మీ గ్రామంలో ఎంతవరకు ఎలా ఉన్నాయంటారు? బాగానే వస్తుండయి. వచ్చే కాడ వస్తుండే, రాని కాడ రాకుండా పోతుండయి. మరి మీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి పనితీరు మీద మీ అభిప్రాయం? బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఉన్నది తప్ప. ఖచ్చితంగా ఆయన గెలుస్తారా? అంటే మరి కొంతమంది అంటున్నారు కదా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని.
ఆయన ఈయన గెలుచుడని. అశోక్ రెడ్డి గారు గెలుస్తారు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు చిన్నబాబు. చిన్నబాబు గారు ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని. చూసుకుని మీ గ్రామంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అంటారు? పర్వాలేదు, బాగానే జరుగుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. అంటే నీటి సదుపాయం అది ఎంతవరకు ఉంటుందంట? నీటి సదుపాయం కూడా బాగానే ఉంది, కానీ కొంతవరకు కొరత ఉంది. కాకపోతే కొంతవరకు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక బోర్ బిగించారు. నీటి సదుపాయం అయితే పర్వాలేదు కొంతవరకు. అంటే ట్యాంకర్లతో సంబంధం లేకుండా బోర్ నుంచి బోర్ వాటర్ అయితే మంచినీటికి అది సరిపోతుందా? సరిపోవడం అంటే ఊరంతా సరిపోదు, ట్యాంకర్లు కావాల్సింది. ట్యాంకర్లు కంపల్సరీ అవసరం అవుతుంది. వస్తున్నాయి మరి ట్యాంకర్స్ ఇంతకుముందు పోయిన సంవత్సరం తోలారు, ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ట్యాంకర్లు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? బాగానే చేశారు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? అది అంత అవగాహన లేదండి. అంటే మీరు చూసినంత లెక్కలో ఏమనుకుంటున్నారు మీరు అసలు? అంటే పని బాగా చేశారని మీరే అంటున్నారు కదా, దానివల్ల గెలిచే అవకాశం ఉందంటారా లేదంటారా? అంతవరకు అవగాహన లేదు మాకు. దాని నుంచి మనం చెప్పాలంటే చెప్పలేము, అంత అవగాహన లేదు కాబట్టి మనం అంత దూరం చెప్పలేము. ఓకేనా, థ్యాంక్ యూ బాబాయ్. నమస్తే, మీ పేరు? ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. మీ ఊర్లో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అంటారు? ఒక మాదిరి అవుతుంది, ఒక మాదిరి ఉండే సార్. అంటే రోడ్లు వేయడం కానీ, లేదంటే నీటి సదుపాయం సరిగా అందించడం కానీ, పింఛన్లు ఇవ్వడం కానీ, ఇళ్ళు ఇవ్వడం కానీ, వీటిలన్నిటిలో ఎంతవరకు కరెక్ట్గా జరుగుతున్నాయి అంటారు? నీటి సౌకర్యం అంటే కొంతవరకు బాగుంది, కొంతవరకు ఇంకా కొద్ది కొరతనే ఉంది. ఇంకా అది ఇంకా ట్యాంక్ ఇంకొల్లు అవసరం ఉంది. కొన్ని బోర్లు ఇప్పుడు బాగా చేస్తున్నారు, కొన్ని కొంతలక కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? అదే పర్వాలే. మరి మళ్ళీ అశోక్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అది మేము ఎట్లా చెప్తే వాళ్ళం, మీ అభిప్రాయం ప్రకారం అనుకుంటున్నారు? అది మనకు అంత తెలియదు. అవకాశం ఉందంటారు అసలు గెలిచే అవకాశం? చెప్పలేము, దాని ఏముంది. బాబాయ్ నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు పుల్లారెడ్డి. పుల్లారెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయము. మరి ఏంటి వ్యవసాయం పరిస్థితి ఏంటి సంవత్సరం? వ్యవసాయం పరిస్థితి బాగాలేదు, రేట్లు లేవు, వానలు లేవు, మా పరిస్థితి దారుణంగా ఉంది. అయ్యే వర్షాలు పడే రేట్లు ఉంటే ఈ ఎగసార్లు మా పొలంలో పని చేసుకునేవాడిని ఈ టయానికి. ఏం లేదు, ఊరికి సావిళ్ళ కాడ కూర్చుంటుంటాం. అది మా పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ పంట ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం అందుతుందని చెప్తున్నారు కదా, ఎంతవరకు అందిందంటారు? అది దరిదాపు చాలా వరకు చాలా మందికి, కొంతమందికి అందింది, అందలేదని మేము అనటం లేదు, అందటం లేదు చాలా మందికి. మరి మీ గ్రామంలో చూసుకుంటే అభివృద్ధి పనులు అనేవి ఎంతవరకు జరిగాయి? మా ఊర్లో అభివృద్ధి పని అయితే జరిగింది, మేము కాదనటం లేదు. కానీ మాకు వర్షాభావంతో కొంచెం ఇబ్బందులు అయినాయి. ఈ డ్యాములు చేస్తామన్నారు, 2019కి చంద్రబాబు నాయుడు ఇస్తానన్నాడు. అది ఏది ఎలుగొండ ప్రాజెక్టు ఏం లేదు, పనులు కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడు ఎలుగొండ ప్రాజెక్టు సంబంధించి చెక్ డ్యామ్కి సంబంధించి అన్నీ శాంక్షన్ అయిపోయి ఈ దాదాపు 2019లో ఖచ్చితంగా రైతులకు అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు జరిగే అవకాశం ఉందంటారు? జరగదు. ఎందుకని అంటారు? పనులు కాలేడ మాకు కనపడదు. ఎందుకంటే మా ప్రాజెక్టు దగ్గర మాకు కాలువలు పోతున్నాయి, పైప్ లైన్ పోతూ చూస్తున్నాం. వర్క్ అయితే సరిగా నడవటం లేదు, నిలబడిపోయింది. 19కి ఏ విధంగా ఇవ్వగలవాడు? ఇది ఏండ్ల తరబడి కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 19కి ఎలా ఇస్తానంటున్నాడు? ఏ విధంగా ఇవ్వాలంటున్నాడు? అది కనీసం 5-6 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు చేస్తే కానీ కాదు అది. అది ఇప్పుడు 2019కి ఏ విధంగా ఇస్తానంటున్నాడు అని నేను అడుగుతున్నాను. ఇక చూసుకుంటే మరి ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? ఓకే ఒప్పుకోగలుగుతున్నాం. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఇక్కడ ప్రజల అభిప్రాయము జగన్ కావాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉందంటారు? అన్న రాంబాబు గారికి దాదాపు ఖాయమైందని మేము అనుకుంటున్నాం. మరి ఒకవేళ అన్న రాంబాబు గారికి టికెట్ కన్ఫర్మ్ అయ్యింది అనుకుంటున్నారు కాబట్టి, ఒకవేళ ఆయనకే ఖచ్చితంగా ఇస్తే ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? దాదాపు పోటీ బాగానే ఉంది, పోటీ బాగానే ఉంది. ఎవరి అభిప్రాయం, ప్రజల అభిప్రాయం ఆ రోజు చెప్పగలుగుతారు. కానీ అంత ఆశమాసిగా లేదు ఇక్కడ. అశోక్ రెడ్డి గారు కొన్ని రోడ్లు గ్రామాలు పూర్తి చేశారు, జగను కావాలని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. నమస్తే, నీ పేరు? నా పేరు సంటే. అంటే ఏం చేస్తుంటారు? వ్యవసాయం సార్. వ్యవసాయం ఎలా ఉంది మరి వ్యవసాయం ఈ సంవత్సరం? చెప్పుకోవడానికి ఏమి లేదు సార్, మొత్తం మిరపేచ్చే మిరపపోయింది, మొక్కజొన్న వచ్చే పురుగు తిరిగిపోయింది, నూగు వచ్చే వాన లేకుండా పోయింది. ఏమి లేవు, ఊరికే ఉండమంటే ఆ స్టోర్ పోయింది తినుకుంటా ఉండమంటే ఏమి లేవు. మరి నష్టపరిహారం లాంటివి ఏమన్నా వస్తున్నాయా? ఏమి లేవు.
ఇస్తున్నామని చెప్తున్నారు కదా మరి. ఎక్కడ ఇస్తున్నారు సార్? ఆడికి పోతే పాస్ పుస్తకం తెచ్చుకోమంటారు, ఆడికి పోతే ఆ పాస్ పుస్తకాలు లేవు, ఏమి లేవు. దేని పోయినా పాస్ పుస్తకం అడుగుతారు. ఆ పాస్ పుస్తకాల కోసం వాళ్ళ కోసం పోతే అది దగ్గర పోయి తిప్పుకోవడం తప్ప ఏమి ఇచ్చేది ఏం లేదు. మరి మిగిలిన అభివృద్ధి విషయాలు చూసుకుంటే మీ ఊర్లో ఎంతవరకు జరిగాయి అంటారు? ఏం జరుగుతున్నాయి సార్? ఏం లేవు, ఊరికే ఓటకం అంతే. చేస్తున్నాం చేసేది అశోక్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారు? ఏం లేదు సార్. ఎందుకని? ఏం చేసిండు సార్? ఇప్పుడు ఎవరైనా చేర్చే కదా, ఇప్పుడు మాకు ఏదైనా చేర్చే మేము చెప్పగలుగుతాం, చేయనప్పుడు ఏం చెప్తాం? మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఎవరోసారి ఈసారి మాకు ఎవరైతే మేము కొన్ని అడుగుతాము, ఎవరు చేస్తామంటే కనుక వాళ్ళకే చేస్తాం. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. నమస్తే, నీ పేరు? బాలసుబ్బయ్య. బాలసుబ్బయ్య గారు ఏం చేస్తుంటారు? షాప్. మరి చూసిన మీ ఊర్లో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అంటారు? ఏం జరిగినాయి, ఏం జరగడం ఏం కథనే అసలు అంతంత మరికే. మంచినీటి సదుపాయం అది ఎంతవరకు ఉంది మీ ఊర్లో? మంత్రి పర్వాలేదు, ఒక విధంగా పనిచేసినారు. మరి మీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి పనితీరు మీద మీ అభిప్రాయం? ఏం పని చేసినా వాళ్ళ మేలు కోసం వాళ్ళ పక్కన చేసుకునేటోళ్ళే కానీ కొలమల్ల పక్కన చేసేటోళ్ళు. మరి ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఎవరు? చంద్రబాబు నాయుడా? ఇక్కడ అశోక్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారా? అశోక్ రెడ్డి గారు మళ్ళీ ఏమొచ్చారు? మరి ఎవరు వస్తారు అనుకుంటారు? ఇంక తాపంగా వచ్చే ఇప్పుడు రాంబాబుకే దానికి మెలుగు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే, మీ పేరు? చంద్రశేఖరరావు. చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. చూసుకుంటే మీ ఊర్లో అభివృద్ధి పనులు అనేవి ఎంతవరకు జరిగాయి అంటారు? ఎందుకు అభివృద్ధి పనులు నాకు లేదు. ఎవరు మాకు వ్యక్తి మంచి వ్యక్తి కావాలి, శ్రేష్ఠ మా గ్రామానికి పనులు కావాలి. ఎవరైతే ఏమి మాకు అంటే అసలు ఇప్పటివరకు ఏం జరగలేదు అంటారా మీ ఊర్లో? ఆయన మేము పరుచుకోము, ఆయన మేము పరుచుకోము, అడగము. ఏం జరుగుతుంది? మాకు గెలిచి వ్యక్తి పని చేసేవాడు కావాల్సింది. అది ఇప్పుడున్న ఎమ్మెల్యే మీ ఊరికి ఎంతవరకు పనిచేశారు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ లో చేసిండు అవసరానికి. అవసరం ఇప్పుడు అన్నం పెట్టేటప్పుడు పెట్టాలి. అన్నం ఆకలి పోయినాక పెడతా, అన్నం ఆకలి ఎప్పుడు అప్పుడు నీ పంతనము. అన్నం ఆకలి పోయినాక పెడతా అది. అయితే మరి ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా మీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు? అంటే ఏం నాకు తెలియదు, మాకు తెలియదు. అంటుంటే గాలి పడతారు, రాంబాబు అంటున్నారు. రాంబాబు గారు గెలిచే అవకాశం ఉందన్నారు. ఎందుకని? అవి మాకు తెలియదు. మాకు ఎవరైతే గెలిచేది, ఎవరైతే నాకు గెలిచేటోడు కావాలి, పని చేసేటోడు కావాలి. అది నాకు కావాల్సింది. పార్టీ అవసరం లేదు, నాకు పార్టీ అవసరం లేదు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.